దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి ఈ పోచారం మళ్ళీ మీ వైపు ఏమైనా అట్రాక్ట్ అవుతున్నారా, లేకపోతే వేరే అసంతృప్తేనా, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు ఇందిర గారు అయితే ఇందిరా శోభన్ గారు అయితే ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎందుకంటే సహజంగానే కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్లా గొంతులన్నీ పెగులుతా ఉంటే సహజంగానే ఆ ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో ఉండడం అనేటువంటిది ఒక మామూలైన అంశం. దాన్ని మనం ఇందిరాకేం కాదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, మీరు అవి 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, లేకుంటే అనేక మందికి అనేక రకాలుగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మహిళలకు, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యమే చాలా స్పష్టంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఎట్లా మనం ప్రజల్లో చర్చ జరుగుతున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తాను, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఒక్క ఎమ్మెల్యే లేకుండా చేస్తాను, నేను గేట్లు తెరుస్తాను, చేపలు పడతాయి, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి అనేక మందితో అనేక రకాల సంప్రదింపులు జరిపి చివరికి 10 మంది వరకు ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమైనటువంటి సంగతి మనకందరికి కూడా తెలిసింది. కానీ ఆ పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి వాళ్ళు చెప్తున్న అంశాలే, మనం చెప్తున్నటువంటి అంశాలు కాదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సీనియర్ నాయకుడు, వారు చెప్తున్నటువంటి అంశాలే మాకు వచ్చేటప్పుడు ఈ 100 కోట్లు ఈ పలానా ఎస్డిఎఫ్ లో ఇస్తానడు, పలానా దానిలో ఇస్తానడు, పలానాలో తీస్తానడు, మాకు గౌరవం ఉంటుంది అనుకున్నాం. ఇవాళ ఎటువంటి గౌరవం మిగలేదు. మమ్మల్ని మేము ఏదో అభివృద్ధి కోసం అని వస్తే మళ్ళీ ఇక్కడ కూడా మా మీద వివక్ష కొనసాగుతున్నది అనేటువంటి ఒక భావన చెప్పడం అనేటువంటిది ఇలా పార్టీ ఆలోచించుకోవాలి కొమ్మినేని గారు. ఎందుకంటే సహజంగానే పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ పట్ల ఇట్లా బిట్రేయల్ జరిగితే సహజంగానే దాని ప్రభావం ఎట్లా ఉంటుందో మనం అనేక సందర్భాల్లో చూసినాం. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా దగ్గరకు వస్తారా రారా అదంతా పక్కకు పెడదాం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పోయినరు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలు వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలలో పల్సన అయిపోయింది. ఇలా కాంగ్రెస్ కు చెప్పడం పల్సన కంటే కూడా ఇవాళ వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల కూడా సహజంగానే అరే మీరు ఇంతకాలం ఎప్పుడు పదవులున్నా మీకు అధికారమే కావన్నా అనేటువంటి ఒక భావన వస్తుంది కదా. అయినప్పటికీ కూడా ఇవాళ పార్టీలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద మాట్లాడడం అనేటువంటిది ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతుంది. వేం నరేందర్ రెడ్డి ఇంతకుముందు మా అక్క అన్నది, పక్కకే ఇల్లు ఆయన గలుస్తలేడా కుదుర్తలేదా, పక్కకున్న ఇంటికి వచ్చి ఒక 2 గంటలు కూర్చొని పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 70 సార్లు వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తే ఎత్తలేడట. నిన్న ఆయన చెప్పింది, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేస్తే 2 times ఫోన్ కనెక్ట్ అయిందట, 3rd time నుంచి డిస్కనెక్షన్ స్టార్ట్ అయిందట. ఇట్లా అనేక విషయాలు ఆయన ఏం వలపోతుందామా ఉక్కపోతుందామా, ఈ ఉక్కపోతల వలపోతల మధ్య ఇలా నలిగిపోతున్నటువంటి మాట వాస్తవం. ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇటీవల కాలంలో తమ అసంతృప్తుల్ని ఎట్లా బహిర్గతం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పార్టీ ఆలోచించుకోవాలి కొమ్మినేని గారు. అయితే పోచారం కొడుకు కూడా ఏదో కండువా కప్పుకుంటేనే ఇస్తామని అన్నారని చెప్పి ఒక టాక్ వస్తా ఉంది. ఎంతవరకు నిజమో తెలియదు దేవిప్రసాద్ గారు. ఇప్పుడు నేను గారు కప్పుకున్న కండువా కూడా 3 రంగుల జెండా జాతీయ జెండా కప్పుకున్నాను అన్నాడు, కానీ కాంగ్రెస్ జెండా కప్పుకున్నాను అంటలేదు. అది ఒక విచిత్రం. అంటలేదు ఆయన అనుడే కాదు, స్పీకర్ గారు దాన్ని ఎండార్స్ చేసిండ్రు. అట్లాగే రకరకాలుగా కూడా ఆ జెండా పార్టీ జెండా కాదు, ఒక ఆయన వినాయక చవితి జెండా అని కూడా దానికి కొత్త నామకరణం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా పోచారం శ్రీనివాస్ టిఆర్ఎస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇస్తాం కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వమని అన్నారని చెప్పి కూడా టాక్ అవుట్ వస్తుంది. రైట్, కావచ్చు కొమ్మినేని గారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ వ్యూహం ఎత్తుగళ్ల విషయంలో ఆ పార్టీలో ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా ఇమిడ్చుకోవాలి, ఆ పార్టీ ఎట్లా కొనసాగించుకోవాలి అనేటువంటి అంశం మీద ఆ పార్టీ ఆలోచించుకోవాలి. లేకుంటే డెఫినెట్ గా ప్రజలలో పల్సన అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, చూద్దాం మరి ఏం జరుగుద్దో. రైట్, పొత్తులు ఇందిర గారు వేరే అంశాలు కూడా ఉన్నాయి, మాట్లాడండి ఇందిర గారు. సార్, ఇప్పుడు వాళ్ళ కొడుకు భాస్కర్ పూర్తిగా నియోజకవర్గంలో మొత్తం అంతా ఆయన పెత్తనమే ఉంటది, కూడా అదే ఉంటది. ఇవాళ పెద్ద మనిషి బయటకు వచ్చి మాట్లాడితే ఆయన గురించి ఆయన మాలాంటి వాళ్ళ మాట్లాడితే ఆయన పల్చన అవుతారు. కాబట్టి మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాం వెనక ముందు. కాబట్టి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రం మాట్లాడాల్సింది గట్టిగానే మాట్లాడారు, ఇంకా ఆలోచించేది ఉంది. మీరు గట్టిగా
కదా సార్. ఇప్పుడు మీరు Right. పార్టీ కోసము కొమ్మినేని సార్, మీరు తప్పు మాట్లాడారని అనట్లేదు. ఇప్పుడు కొమ్మినేని గారు ఓకే, ఒక్క నిమిషం విఠల్ గారి దగ్గరికి వెళ్దాం. విఠల్ గారు చెప్పండి, మీ పాయింట్ కూడా ఉంది. పొత్తులు ఉండవు అంటున్నారు జనసేన. అదే 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 ఆ మాటకు వస్తే ముందు ఇప్పుడు ఈ ఫిరాయింపుల మీద ఒక మాట మాట్లాడారు చెప్పండి. సార్. రేవంత్ రెడ్డి గారు ప్రారంభంలో అంటే టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వస్తారు, 2/3 మెజార్టీ వస్తుందని అనుకున్నారు. కానీ అది విఫల ప్రయోగం అయిపోయింది. 10 మంది దగ్గర ఆగిపోయింది. 10 మంది దగ్గర ఆగిపోయినాక వరుసగా ఈ స్పీకర్ కేసులు వీళ్ళు కూడా స్వయంగా ఏం చెప్తున్నారంటే మేము కాంగ్రెస్ కంటే కప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో జైనే కాలేదని చెప్తారు. పెద్ద మనిషి కూడా ఇవాళ పోచారం పెద్దలు వాళ్ళు, స్పీకర్ సీనియర్ నాయకుడు. నేను జాతీయ జెండా కప్పుకున్నప్పుడు అప్పుడు న్యాచురల్ గా టీఆర్ఎస్ క్యాండిడేట్ అవుతాడు కదా సార్. అవును, నేను కాంగ్రెస్ కండువా కప్పుకోవాలంటే మరి టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్ష నాయకుడే అవుతాడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనే అవుతాడు. కానీ గవర్నమెంట్ లో సలహాదారుగా ఉన్నారు కదా. అదే ఒకవైపు సలహాదారుడు ఉంటూనే ఇంకోవైపు అధికారికంగా నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూనే ఇక ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకు? ఎలా ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుడికి అట్లనే ఉంటది. సో కేసీఆర్ గారు గతంలో ఏం చేశారంటే ఈ సక్సెస్ ఫుల్ గా ఫిరాయింపులు చేశారు వాళ్ళు, 2/3 మెజారిటీ. అంటే గతంలో అంటే టీడీపీ గానీ తర్వాత కాంగ్రెస్ గానీ. ఇక్కడ విఫల ప్రయోగం అయింది రేవంత్ రెడ్డి గారికి. రైట్, ఇంకో 2-3 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. పొత్తులు ఉండవని చెబుతున్నారు. ఏంటి, తెలుగుదేశం మీద నమ్మకం లేదా, జనసేన మీద నమ్మకం లేదా, లేకపోతే వాళ్ళకి బలం లేదనా? మీ ఉద్దేశం ఏమైంటుంది? రామచంద్ర గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి విఠల్ గారు? సరే, ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతీయతా పార్టీతో పాటు స్థానిక సమస్యలు, స్థానిక తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉంచుకుంటది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాత్రం మనం అందరికి తెలుసు, ఎక్కడ గతంలో అయితే ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా ఈసారి గెలిచినట్లేదు. వాళ్ళ ఓట్ షేర్ కూడా దాదాపు 2-3% పడిపోయినప్పుడు పెద్దగా టీడీపీ తెలంగాణ బీజేపీకి అవసరం కూడా లేదు. స్వతంత్రంగా మొన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ చేసుకోవచ్చా? వాళ్ళకి బలం ఉంది, మేము కూడా పోటీ చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య కదా ప్రకటన చేసింది. మళ్ళీ తర్వాత మీతోటి చర్చలు జరుపుతామని కూడా అన్నట్టుగా వార్తలు వచ్చాయి కదా. సో ఇప్పుడు వాళ్ళని అట్లా ఒక పక్క జాతీయ స్థాయిలో పొత్తేంటి, తెలంగాణలో వాళ్ళు ఏ పార్టీతో కాంగ్రెస్తో పెట్టుకున్నా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో పెట్టుకున్నా ఓకే చేస్తారా మీరు? సార్, నేను అదే పాయింట్కి వస్తున్నా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం అవుట్ ఆఫ్ 17. అంటే 8 కాంగ్రెస్ కి, 8 మాకు, ఒక సీట్ ఏమో ఎంఐఎంకి. అది రొటీన్ గా ఉండేది. దాదాపు 57 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ పొజిషన్ ఉంది. ఇంకో 20-30 నియోజకవర్గాల్లో సెకండ్ పొజిషన్ ఉంది. అది పార్లమెంట్ ఎలక్షన్స్. లోకల్ బాడీ స్థానిక ఎలక్షన్స్ తెలంగాణ కొద్దిగా మారుతుండొచ్చు. కానీ ఇవాళ 2 పార్టీల పరిపాలన తర్వాత ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసిన తర్వాత ఇంకో 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది. ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఇంకా బలం పుంజుకుంటారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు అవసరం లేదనేది మాకు పార్టీకి ఉన్నటువంటి మా నాయకుడు చెప్పినటువంటి అంశం. జనసేన విషయానికి వస్తే అది మా ఎన్డీఏలో భాగస్వామ్యం. మా రామచంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు, భాగస్వామ్యం కదా. అదే సార్, జనసేనలో ఎన్డీఏ భాగస్వామ్యం. జనసేన విషయంలో కానీ పొత్తుల విషయంలో కేంద్రం తెలుస్తుంది. బట్ రాష్ట్ర అభిప్రాయం మాత్రం, మా అధ్యక్షుల అభిప్రాయం మాత్రం పొత్తు ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని భవిష్యత్తులో దాన్ని కట్టుబడి. మొన్న ఎక్కడో స్క్రోలింగ్ చూశాను, సినిమా ఏదో అభిమానులు లేకపోతే వాళ్లే చేరతారు తప్ప ఇంకెవరు చేరతారు జనసేనలో అన్నారని కూడా వచ్చింది. మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కొంతమంది పార్టీ నాయకులు ఎవరు ఎక్కడైనా పోతారు కదా సార్, స్వతంత్రం ఏ పార్టీకి. ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో గతంలో పోటీ చేసింది, భవిష్యత్తులో పోటీ చేయొచ్చు. తెలుగుదేశం గతంలో పోటీ చేసింది, బయట గతంలో పొత్తు పెట్టుకునే చేశారు కదా జనసేన వాళ్ళు. అవును సార్, మాతో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదేమైనా చాలా బీజేపీ ధోరణి కానీ వాళ్ళ ధోరణి కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది తెలుగుదేశం అక్కడేమో కలుస్తారు, కేంద్రంలో కలుస్తారు, ఇక్కడ కలవమంటారు, ఒకసారి వాళ్ళు కాంగ్రెస్ అంటారు. మొన్న కాంగ్రెస్ చేసినా మీరు ఎవరు ఫీల్ కాలేదు, అసలు ఏమాత్రం బాధపడలేదు, చేస్తే చేశారులే మా కాంగ్రెస్ కూడా మన పార్టీ అన్నట్టుగా. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి అవినాభ గురుశిష్యుల సంబంధం అందరికి తెలిసిందే కదా సార్. సో దాన్ని మీరు కూడా అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ దాన్ని గుర్తించిందా ఈ లెక్కన? మాకు జాతీయ ప్రయోజనాలు, జాతీయకు సంబంధించిన పార్టీ ప్రయోజనాలు, స్థానిక విషయానికి వస్తే తప్పకుండా స్థానిక అంశాలు ఉంటాయి. రైట్, ఓకే.